ఆరుపదుల వయసు దాటినా ఏమాత్రం అలసిపోకుండా వరుసపెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకొని కెరీర్లోనే భీకరమైన ఫామ్తో సత్తా చాటుతున్న ఆయన మరింత జోష్తో ఫ్యూచర్ లైనప్లోని మూవీలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నారు. యమ జోష్ మీద ఉన్న నరసింహ నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను బాబీ అలియాస్ కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ మేర ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కొంచెం కూడా తగ్గకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో 1980 దశకం నాటి కథతో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు తీసుకోకుండా షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే 80% వరకు టాకీ పార్ట్ను కంప్లీట్ చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. హై రేంజ్ యాక్షన్తో రాబోతున్న ఈ సినిమాలో విలన్గా ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రోజుల పాటు చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ పాత్ర కంటే అతడి రోల్ హై రేంజ్లో ఉంటుందట. ఆర్థికంగా శారీరకంగా బాబీ డియోల్ను హీరో కంటే ఎక్కువగా చూపించబోతున్నట్టు తెలిసింది. మొత్తంగా ఇందులో అతడి రోల్ గతంలో ఏ విలన్ కనిపించినట్లుగా ఉంటుందట. ఇదిలా ఉండగా హై వోల్టేజ్ యాక్షన్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చర్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఊర్వశి రౌటేలా, దుల్కర్ సల్మాన్, చాందిని చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు.